ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా పెద్ద కథ చెప్పండి అండి. ఒక పతివ్రత కథ చెప్దామా? పూర్వం మాళవ దేశంలో పద్మాకరం అని ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణానికి రాజు చంద్రసేనుడు. ఆయన భార్య పేరు మిత్రవింద. ఎంత బాగుందో జుట్టు పేరు. అయితే వాళ్ళకు సర్వజ్ఞుడు అని ఒక మంత్రి కూడా. చాలా కాలం రాజుగారికి పిల్లలు పుట్ల. ఈ మాళవ దేశాచారం ప్రకారం రాజులు ఏకపత్ని వ్రతులుగా ఉండాలి. ఓకే. ద్వితీయ వివాహాలు అవి కుదరవు. మనం కొన్ని దేశాల కథల్లో చూస్తాం, పెద్ద భార్యకి పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకున్నారు అనుకుంటా, 1 2 3 అలా పిల్లలున్నా లేకపోయినా కూడా వివాహాలు చేసుకునే విధానం ఉండేది. 5-6 రాణులు ఉండేవాళ్ళు, దక్షిణ నాయకులుగా ఉండేవాళ్ళు రాజులు. అదేం పెద్ద తప్పు వ్యవహారము కదా, ఆ కాలంలో నడిచేది అది, అంతే సహజమైన సంగతే. అయితే సంతానం కలగల. ఈ సర్వజ్ఞుడు జాతకాలు చూపించాడు, మంత్రి గారు పూజలు చేయించాడు, ఏం చేసినా ఏమీ లేదు. క్రమంగా ఏమనిపించిందంటే ఈ సంతానం లేకపోవడం అనేది ఒక పెద్ద హర్డిల్. ఎవరినైనా దత్తు తీసుకోవచ్చు, ఓకే, దత్తత తీసుకోవచ్చు. ఈ దత్తత తీసుకోవడానికి ఏమైంది, ఆయనకి సమీప బంధువులు తక్కువ ఉన్నారు. దత్తత క్లోజ్ కజిన్స్ నుంచి తీసుకుంటే రాజరక్తం ఉండాలి కదా వాళ్ళల్లో, అది కదా, లేకపోతే ప్రజలు తప్పట్టుకుంటారు. బయట వాడి నుంచో తీసుకొచ్చి ఇప్పట్లో లాగా ఇటీవల కాలంలో చేసినట్టుగా ఎక్కడి నుంచి అయినా తెచ్చుకునే విధానం ఆ రోజున లేదు. అవును, క్షత్రియ రక్తం కావాలి, అది కూడా రాజరక్తం. ఏదో ఒక తరంలో అయినా వాళ్ళతోటి రాజుతో క్లోజ్ రిలేషన్ ఉండాలి. అలా కుదరలా. ఆయన ముందు తరాల్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, అన్నదమ్ముల వరస అయ్యేవాళ్ళు లేరు. చూసి ఒకసారి ఏమైందట, ఒక పెద్ద పండిత సభ జరిగిందట. ఓకే. ఈ సర్వజ్ఞుడు ఎక్కడెక్కడ దేశాల నుంచో పండితుల్ని పిలిపిస్తే వాళ్ళందరూ కూర్చున్నప్పుడు, సరే రాజుగారిని మీరు మీ సంతానం ఇచ్చని వాళ్ళ ముందు ప్రకటించండి అని కొంచెం రాజుని ఎంకరేజ్ చేశాడు. ఈ చంద్రసేన మహారాజు ఏం చేశాడు, అందరికీ దక్షిణలు తాంబూలాలు ఇచ్చాక, అయ్యా నాకు ఒక కోరిక, సంతానం కలగలేదు, మీరందరూ ఆలోచించి ఒక అత్యద్భుతమైన వ్రతాన్ని దేన్నైనా నాకు చెప్పండి. మా రాచకం అయిపోతుంది కొంతకాలం అయితే, నా తర్వాత ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని అడిగాడు. వీళ్ళు పండితులు ఒక 10-12 మంది బాగా ఆలోచించి, రాజా మహత్తరమైనది, లోకక్షేమం కోరి చేసే పని ఒకటి చేయాలి నువ్వు, దాంతోపాటు నువ్వు సంతానాన్ని కూడా కోరుకోవచ్చు. ఓహో. ఈ లోకక్షేమం కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీ పూజ అత్యుత్తమమైంది. కాబట్టి బంగారు లక్ష్మీదేవి విగ్రహం చేయించి 6 నెలల పాటు రాజ్య విస్తరణ లాంటి వ్యవహారాలు, యుద్ధం జోలికి పోకుండా, ఓకే, రాజ్య విస్తరణ జోలికి పోకుండా 6 నెలలు భార్యాద్వితీయుడివై ఆమె లక్ష్మీ వ్రతం చెయ్యి, లక్ష్మీ పూజ చేయమన్నారు. పూజ ఎట్లా చేయాలి, ఏం చేయాలంటే సాంగంగా మనం చెప్పుకుంటాం కదా, శ్రీ సూక్త విధానంలో లక్ష్మీ పూజ చేయటం. నిత్యము భోజనాలు పెట్టాలి, ఎవరికైనా నిత్యము కొంత దానం చేయాలి, ప్రతిరోజు పూజ చేసుకోవాలి. ఓకే. సరే, రోజు ఒక బంగారు లక్ష్మీ విగ్రహం చేయించారు. మనమైతే ఇంతది కొనుక్కుంటాం, 10-15 గ్రామ్స్లో బుజ్జిది, అంతకంటే ఏం కొంటాం కదా. అవునండి, అందరి ఇళ్లలో ఇంతకంత పెట్టకూడదు, మనకు అదో సిద్ధాంతం. ఇంత బుజ్జి లక్ష్మీదేవిని పెట్టుకుంటాం మన వాళ్ళు. మనలో అయితే వాళ్ళు ఏం చేశారు, పెద్ద విగ్రహం చేయించారు. రాజు కదా, బంగారం అంతా కరిగించి చక్కగా లక్ష్మీదేవి విగ్రహం చేయించి సాంగంగా ఆమెను ప్రతిష్ఠ చేసుకుని పూజా మందిరంలో ప్రతిరోజు శ్రద్ధగా చేశారు పూజ. ఓకే. 5 నెలలు గడిచిపోయాక ఒకనాటి రాత్రి ఇద్దరు మేడ మీద పైన సౌధవ భాగంలో పడుకుంటే ఇద్దరికి ఒకేసారి కలొచ్చింది. ఒకళ్ళ కళ ఒకళ్ళకి చెప్పుకున్నారు, ఒకేసారి నిద్ర లేచి చెప్పుకున్నారు. వీళ్ళిద్దరికీ లక్ష్మీదేవి ఐరావతం మీద కూర్చుని ఒక తెల్లని ఏనుగునెక్కి సర్వాభరణాలు ధరించి వీళ్ళకి కనపడింది. కనపడి, పూర్వజన్మ కర్మవశాత్తు మీకు సంతానం లేదు, అపుత్రులుగా ఉన్నారు. ఓకే. కానీ ఈ ఇంతకాలం పూజ చేసినందుకు, శ్రద్ధాలోపం లేకుండా, భక్తి లోపం లేకుండా చేసినందుకు మీకు ఒక కూతుర్ని ప్రసాదిస్తాను. పోనీ సంతానం కుమారుడైతే ఏమవుతాడు, రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు. కూతురు దౌహిత్రుడు రాజ్యానికి ఉత్తరాధికారి అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీ రాజ్యానికి ఉత్తరాధికారి కూడా లభిస్తాడు అని చెప్పి, అమ్మాయి మంచి లోక విఖ్యాతి పొందేటువంటి పతివ్రతగా ఉంటుంది.
ఉత్తమరాలైన కన్యని ఉమ్, మీకు కుమార్తెగా ప్రసాదిస్తానని చెప్పింది కళ్ళు. ఓకే. ఆవిడ లేచింది, మహారాజా ఏం కళ వచ్చిందంటే, మహారాజు కూడా నాకు కళ వచ్చింది అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటే సేమ్ అదే కళ వచ్చింది. ఓ 6 నెలల పూజ పూర్తి చేశారు. ప్రతిరోజు నియమం ఉందిగా, నియమం ప్రకారం అన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత 2-3 నెలలకి రాణి గారు గర్భవతి అయింది. ఉహు, గర్భవతి అయి చాలా విశేషంగా ఇవి చేశారు, సీమంతోత్సవాలు అన్నీ చేశారు. ఊరంతా పండగ చేసుకున్నారు, దేశమంతా అన్ని చోట్ల కొత్త కొత్త మొక్కలు నాటారు. ఉమ్, యువరాణి పుట్టబోతోందని, అమ్మాయి పుడుతుందని తెలిసిపోయిందిగా. అవును. 10 నెలలకి చక్కటి సర్వాంగ సుందరి అయిన ఒక కన్య జన్మించింది దేవుడికి ఇచ్చిన బాలిక. ఓకే. ఆ పిల్లకి శ్రీదేవి అని పేరు పెట్టారు. ఉమ్, చక్కగా ఉండేది, అందమైన పిల్ల, చాలా బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, చెప్పిన మాట వినేది, ఏం చెప్పితే అది నేర్చుకునేది. రకరకాల విద్యలు నేర్పించారు. ఒక 12, 13, 14 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ పిల్ల ఈ కోటకి అనుబంధంగా ఒక పెద్ద పార్క్ లాంటిది, ఒక తోట లాంటిది డెవలప్ చేశారు. ఉమ్, అమ్మాయి స్నేహితురాలతో అక్కడ ఆడుకుంటూ ఉండేది. ఏదో బంతి ఆడుకునేవాళ్ళు. ఒకరోజు బంతులు ఆడుతుంటే పిల్ల అలసిపోయి ఒక అరుగు మీద కూర్చుంది. అక్కడ మామూలుగా అక్కడక్కడ కూర్చోడానికి శిలా వితర్దికలు అంటారు, చిన్న చిన్న రాతి సోఫాలు చేయిస్తారు కదా, అవునండి. కుర్చీలలో ఈ అవును. మన పార్కుల్లో కూర్చుంటే దూరం నుంచి ఒక పరివ్రాజక ఒక ఆవిడ నడిచి వస్తుంది. ఉమ్. ఈ పరివ్రాజక, ఆమె పేరండి అది? పరివ్రాజక అంటే చెప్తావు, సన్యాసిని. ఆహా, పరివ్రాజకులు అంటారు వాళ్ళని, ఓకే. లేడీస్, ఆడ సన్యాసుల్ని. ఆమె ఒక కాషాయ వస్త్రాలు ధరించి జుట్టు అది మూడేసుకుని యోగినిలాగా ఉంది. దూరం నుంచి వస్తూ ఈ వెలిగిపోతోంది పిల్ల, సర్వాభరణాలు ధరించి అందంగా చక్కగా ఉంది. 14 ఏళ్ల పిల్ల అంటే కొంచెం కంటికి నదరగా కనపడుతుంది, చిన్నతనం కాదు, ఎదిగిన వయసు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ అట్లా చూస్తూ దగ్గరకు వచ్చింది. దగ్గరకు వస్తే పిల్ల లేచి నిలబడింది. పెద్దవాళ్ళని చూసి దండం పెట్టాలి కదా, ఉమ్, ఉమ్, పైగా ఇవిడ యోగినిలాగా ఉంది. నమస్కారం చేస్తే ఆవిడ చాలా సంతోషించి, అమ్మాయి నీ సౌందర్యము, సౌందర్యాతిశయము, నీ వినయాతిశయము కూడా నన్ను ఎంతో ఆకర్షించాయి. చాలా బాగుంది. విశేషంగా నీకు ఒక మాట చెప్తాను, నువ్వు ఇంత అతిలోక సౌందర్యవతివి, నీకు అత్యద్భుతమైన వరుడు కావాలి. నువ్వు లక్ష్మీ స్వరూపంలాగా ఉన్నావు, విష్ణు స్వరూపుడైన యువకుడితోటి నీకు వివాహం జరగాల్సి ఉంది. గంధవతీపురపు యువరాజు భద్రేశ్వరుడు అనే రాజుగారి కుమారుడు సుందరేశ్వరుడు నీ వరుడు. ఉమ్, అతనితో నీకు వివాహం వివాహం. జరగాలి. అతను నీకు అనురూపుడైన వరుడు. ఓకే. వివాహం జరిగాక ఏవో రకరకాల ఇబ్బందులు వస్తాయి, కానీ నీ పాతివ్రత్యంతో కథ అంతా చక్కబడుతుందమ్మా. ఎంతో కాలం రాజ్యం చేస్తావు, నీ తండ్రి రాజ్యానికి కూడా నువ్వు రాజును ప్రసాదిస్తావు. ఉహు, అంటే ఈవిడ కొడుకులు కలుగుతారు. ఉమ్, ఉమ్. అయితే ఈ పిల్లకి మధ్యలో కొన్ని కష్టాలు వస్తాయి కానీ అన్నది వినపడింది గట్టిగా. ఓ ఏం కష్టాలు వస్తాయో చెప్పు, ఏం కష్టాలు వస్తాయో చెప్పమని బతిమలాడింది. ఆవిడంది, అమ్మ అవన్నీ చెప్పకూడదు, అవన్నీ దైవ రహస్యాలు. నీకు భర్త మాత్రం సుందరేశ్వరుడే. నిజానికి నేను ఇది కూడా చెప్పకూడదు, కానీ నీ సౌందర్యాతిశయం చూసి చెప్పాలనిపించింది. ఉమ్, సుందరేశ్వరుడే నీ భర్త. అయినా కథ సుఖాంతమే అవుతుంది, నీకేం భయం లేదు. ధైర్యంగా ఉండు, అమ్మని ఆరాధించు, ఉమ్, నీ వినయాతిశయాన్ని బట్టి పోగొట్టుకోవద్దు, ఓకే. వినయాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి గబగబా లోపలికి కోటలోకి వెళ్ళిపోయి, ఎవరు ఈ రాజ్యం ఏమిటి, ఈ ఆ రాజ్యం భద్రేశ్వరుడు ఎవరు, ఉమ్, ఆయన కుమారుడు ఎవరు, అవన్నీ కనుక్కొని పెట్టుకుంది. ఇక అతన్నే ఇంకా మనసులో పెట్టుకుని ఉందన్నమాట. తర్వాత ఒక సంవత్సరంన్నర పోయాక వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, స్వయంవరం ప్రకటిస్తామన్నారు. ఈ అమ్మాయి ఏమనుకుంది, ప్రకటించని, అందులో సుందరేశ్వరుడు ఎవరో చూసుకుని ఆయనకే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇతనితో వివాహం కావాల్సి ఉండి అవుతుందని ఆవిడ చెప్పినప్పుడు తండ్రి స్వయంవరం ప్రకటించిన అతను రాకుండా ఎందుకుంటాడు, చుట్టుపక్కల అన్ని రాజ్యాలకి వెళ్తుందిగా పిలుపు, ఉమ్. అతనే వస్తాడు అని స్థిమితంగానే ఉంది. చక్కగా రోజు లక్షణంగా లక్ష్మీ పూజ చేసుకునేది, బుద్ధిమంతురాలుగా ఉండేది. కొంతకాలానికి స్వయంవరం ప్రకటించారు. ఓకే. చుట్టుపక్కల రాజ్యాల రాకుమారులందరూ వచ్చారు. వచ్చాక ఈ అమ్మాయికి దండిచ్చి స్వయంవరంలో నుంచోబెట్టి ఒక్కొక్క రాజకుమారుడి దగ్గరికి దీని కుమారుడు ఫలానా రాజ్యం ఫలానా ఇది, ఒకళ్ళు రాజులు కూడా వస్తారు, కొంతమంది. అందరూ రాజకుమారులే రారు, ఉమ్, ఉమ్. ఆల్రెడీ వివాహాలైన రాజులు రావచ్చు, స్వయంవరానికి వివాహాలైన వాళ్ళు కూడా రావచ్చు, అంత తప్పలేదు. ఓహో. పిలుస్తారు, రాజ్యానికి పిలిపి వస్తుంది. ఆ అమ్మాయిని చేసుకోవాలన్న తలంపు ఉందనుకో, ఏ రాజుకైనా వస్తాడు. ఉహు, ఉమ్, అమ్మాయి వారిస్తే స్వయంవరం మంచిది, పనికొస్తుంది.
ఓకే. కొంతమంది వీళ్ళకి పెళ్ళయిందని వాళ్ళ పెళ్లి కాలేదని వరుసగా చెప్పుకుంటూ వెళ్తుంటే చివరికి ఈ సుందరేశ్వరుడు కనపడ్డాడు. ఈ అమ్మాయి ఇంకా రెండోది ఆలోచించాల, దండ ఆయన మెడలో వేసేసింది, వివాహం చేసేశారు. అయితే ఈ వచ్చిన రాజుల్లో కొంతమందికి ఏమనిపించింది, ఆ అమ్మాయి అతనికి పక్కన ఉన్నవాళ్ళు, అతనికి ముందున్న వాళ్ళకి మంటగా అనిపించింది. ఏమిటి మా తక్కువ, వీడు ఎక్కువ, ఉమ్, వీళ్ళ రాజ్యం చిన్నది, వీడు ఇంకా యువరాజు కుర్రకుంక, ఈ పిల్లకి ఎందుకు 16 వరించింది? ఏళ్ళు, ఆ అబ్బాయికి ఒక 20 ఏళ్ళు, ఎందుకు వరించాలి? ఉమ్, ఆల్రెడీ ఇప్పుడు వివాహాల స్వయంవరం అంటే ఊరికే సౌందర్యం అని చూసే కాదు, ముందే ఏం చెప్పారు, వీళ్ళది ఇంత పెద్ద రాజ్యం, ఈయన ఇంత పరాక్రమశాలి, ఈయన ఇంత బాగా చదువుకున్నవాడు, ఉమ్, ఉమ్. ఈయన వాళ్ళని గెలిచాడు వీళ్ళని గెలిచాడని బందిమాగదులాగా స్తోత్రం చేస్తారు. అదే అదే. ఆయన ముందున్నవాడు కుంతల దేశపు రాజు వీరవర్మ. ఆ కుంతల దేశం ఈ 2 రాజ్యాలని కలిపితే అనుకంటే త్రిబుల్ ఉంటుంది. ఆ, అయినా కూడా అతను కూడా కుర్రాడే, అంత పెద్దవాడు కాదు, 25-30 ఏళ్ల వాడు, మంచి వయసులో ఉన్నట్టు లెక్క. అని కాదని కూరకుంకం చేసుకుందని మండిపోయింది అతను. కానీ ఊరుకున్నారు, స్వయంవరం కదా, కన్యావరైతే రూపం అని చదువుకుని ఆ సర్లే చూద్దామని ఊరుకున్నారు. వివాహం చేశారు లక్షణంగా, బ్రహ్మాండంగా పెళ్ళయింది. హాయిగా కొంతకాలం ఇక్కడ ఉన్నారు అమ్మాయి అబ్బాయి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఉమ్, ఎంతో బుద్ధిమంతుడుగా, ఎంతో చక్కగా బాగుండేవాడు అబ్బాయి కూడా. ఇద్దరు అనురూపమైన జంటగా ఉండేవాళ్ళు, అనుకూలమైన దాంపత్యం. రోజులు గడిచేసరికల్లా ఏమైంది, ఈ భద్రేశ్వర మహారాజు గారు మరణించాడు. ఓ, ఆయన కుమారుణ్ణి రాజుని చేశాడు, రాజు అయ్యాడు. కొంచెం రాజ్యం సెటిల్ అయ్యే టైంకి ఆ కుంతల దేశపు వీరవర్మ ఉన్నాడు కదా, అతనికి రగులుతూ ఉంది, ఇంతకాలమైనా పోల, ఉమ్, 4-5 సంవత్సరాలు గడిచింది. చుట్టుపక్కల స్నేహితులందరినీ కూడగట్టుకుని, ఇది చిన్న రాజ్యం, ఈ రాజ్యానికి ఎవడి పక్కనుందో వాడు కలుపుకోవచ్చు, కానీ వీడిని ఓడించి తీరాలి, ఉమ్. ఓడించేసేయాలి, అంటే అడవుల దారి పట్టించాలి ఈ అమ్మాయిని, ఓ, కుర్రాన్ని వరించినందుకు అని చెప్పి ఒక 5-6 రాజులని కూడగట్టుకుని వీళ్ళ మీద దాడికి దిగాడు. ఉమ్, దిగేసరికి ఇంకా కొట్లైపోయారు మంత్రులు. సైన్యాధిపతి చనిపోతూ, సైన్యాధిపతి రక్తం ఓడుతున్న దీంతో పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు తప్పించుకోండి, బతికుంటే బలిసాకు తినచ్చు. యుద్ధంలోకి రాజు మొదటి రోజో రెండో రోజు చేశాడు, 3వ రోజు అతను రాకపోతే 3వ రోజు మీరు పారిపోండి, వెళ్ళిపోతే మళ్ళీ ఇంకేదైనా జనాల్ని కూడగట్టుకుని వచ్చి మళ్ళీ పట్టుకోవచ్చు మన రాజ్యం అని చెప్పేశారు. కల్లా వీళ్ళు ఏం చేశారు, ఓ బండి ఎక్కి భార్య భర్త ఇద్దరు పారిపోయారు. కొంత దూరం వరకు బండి మీద వెళ్ళారు. ఒకే బండి మీద వెళ్తే పట్టేస్తారు కదా, ఇంకా అక్కడి నుంచి బండి వదిలేసి ఇక నడవటం మొదలుపెట్టారు. నడిచి 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 అడవుల్లో దుంప తెగిపోయింది నడవలేక. ఎవరి వల్ల అవుతుంది మరి? ఇక ఆహారం లేదు, మంచినీళ్ళు లేవు, ఒట్టి కాలినడక, నడవగా 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 ఒక అడవిలోకి చేరారు. వీళ్ళకి అత్తగారు మావగా వీళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు. ఉహుం. వాళ్ళది చిన్న రాజ్యమే మొదటిది. రెండోది, ఇప్పుడు ఇంత చెడి వెళ్తే ఉమ్, అక్కడ ఏం పరువు ఉంటుంది. అది. పైగా వాళ్ళు ఏం చేశారు, వివాహం అప్పుడు ఇతనికి రాజ్యం ఇస్తామని చెప్పాల సుందరేశ్వరుడికి, ఉమ్, దౌహిత్రుణ్ణి రాజుని చేస్తామన్నారు. ఇంకా మనవడు. సంతానం కలగల. ఓ, దాంతో అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు. అడవుల్లోనే కొంతకాలం ఉందాం, మన జీవితం ఇక్కడే కలిసి ఉన్నాం, మన ఇద్దరం ఉన్నాం కదా అనుకున్నారు. ఇప్పుడు ఏదైనా కొంచెం తేడా రాగానే చచ్చిపోదాం అనుకునే వాళ్ళని చూస్తాం మనం. అవును. అంతరాజ్యము పోయినా, బండి గుర్రం కూడా లేకుండా, కత్తి కటారు కూడా లేకుండా, ఒట్టి కట్టుబట్టలతో మిగిలిన వీళ్ళు బతుకుదామనే అనుకున్నారు. ఉమ్, ఇది కదా కావాల్సింది. స్పిరిట్గా ఉండాలి ఇది. అవును. అక్కడి నుంచి ఇంకా అలా వెళ్ళగా ఏమైంది, ఇతను ఒక చెట్టు ఎక్కి చూశాడు, దూరంగా ఒక పల్లె ఉంది, మరి ఆ పల్లెలో ఏమైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దాము, పద శ్రీదేవి అని ఈ శ్రీదేవిని వెంట పెట్టుకుని సుందరేశ్వరుడు నడిచి ఆ పల్లెలోకి వెళ్ళాడు. వెళ్తే ఒక కుటుంబం వాళ్ళు ఎవరినికో ఆశ్రయించారు. చాలా దూరం నుంచి వస్తున్న వీళ్ళు బట్టలు అవి చూసేసరికల్లా మనుషులేమో దగదగలాడిపోతున్నారు. ఆ పిల్లేమో మరీ సౌందర్య రాశి, తెలుస్తున్నారు కదా మనుషులు, ఉమ్, ఓల్డ్ మనీ, పూర్వకాలం బాగా ఉన్నవాళ్ళు అనేది తెలిసిపోతోంది. ఉమ్, సరే ఏం చేశారు, వాళ్ళు ఏమన్నారు, ఆహారం ఏదో వాళ్ళు కలిగింది ఏదో పెట్టారు, తినేసి ఆ ఊరి మొగదలలో ఒక గుడి ఉంది. వీళ్ళు వచ్చేటప్పుడు ఆ గుడి చూశారు. ఈ ఇంటి వాళ్ళు వాకిట్లో పడుకోమంటే వద్దు మేము గుడిలో పడుకుంటామని చెప్పారు.
చెప్పేసరికి సరే వాళ్ళు కూడా ఏముంది, ఈ ఊరికి ఎవరైనా అట్లాంటి వాళ్ళు వస్తే అన్నాళ్ళు ఎవరిలో ఒకరి దగ్గర అన్నం తిన్నా పోయి గుడి దగ్గర పడుకోవడం పడుకుంటారు. పరిపాటే. అమ్మాయి ఒక్కతే అయితే పంపేవారు కాదు, భర్త ఉన్నాడు కదా పక్కన. అదేలే. సరే ఏదో ఒక చేపాటి కర్ర ఏదో చేతిలో పెట్టి, పెద్ద జంతువులు అవి ఏం రావు బాబు, ఏం భయం లేదు, పడుకోండి, రేపు ఉదయం మాట్లాడుకుందాం, వీలైతే మీరు ఏదో చెడిపోయి వచ్చినట్టున్నారు, ఇక్కడే ఉండటానికి ఏదైనా ఏర్పాటు చూసుకుందరు కానీ ఓ అని చెప్పారు. ఈ వీళ్ళు బయట కూర్చున్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడుతుంటే చుట్టుపక్కల 2-3 వాళ్ళు కూడా చూశారు వీళ్ళని. అన్నం తినేశాక ఇద్దరు వెళ్ళి అమ్మయ్య అనుకొని ఇక్కడికి 2 రోజులుగా నడుస్తున్నారు, తిండి లేదు పాపం. వెళ్ళి అక్కడ పడుకున్నారు ఆలయంలో. అది ఒక లక్ష్మీదేవి గుడి. ఓహో. వీళ్ళ గుళ్ళో పడుకున్నారు. అర్ధరాత్రి రోజు ఒక పెనుబాము ఆ గుళ్ళోకి వస్తుంది చల్లదనం కోసం. గుడి లోపల భాగంలో చల్లగా ఉంటుంది. వీళ్ళిద్దరు పడుకున్నారు. ఆ పాము లోపలికి వస్తుంటే ఇతని నిద్రలో ఒక పక్కకి తిరిగాడు ఈ రాజు సుందరేశ్వరుడు. ఇతని కాలు సరిగ్గా ఆ పాము తోకకి తగిలింది. అమ్మో. తగిలేసరికి ఆ పాము వెనక్కి తిరిగి చూసి ఎవడో నన్ను తన్నాడని కసిదీరా ఆ కాలు మీద టప కాటేసి తన దారి మీద పోయింది. ఆ పిల్లకి ఏం తెలీదు. ఆ వేసిన కాటలతో తను చచ్చిపోయాడు, అయ్యో. మరణించాడు. నిద్రపోతున్నారు, నిద్రలోనే అయిపోయాడు. పిల్ల తెల్లవారు లేచి చూసుకుంది. తెల్లారు లేచింది, బాగా పొద్దెక్కాకే మెలకు వచ్చింది. ఎందుకంటే నడిచి ఉన్నారు కదా. అయ్యో ఇది దేవాలయం, పూజారులు వాళ్ళు వస్తారేమో, ఏమండి లేవండి బయటికి వెళ్దాం, మొహం కడుకుందరు కానీ లేపితే ఏముంది, లేపు. అతను నీలంగా అయిపోయినాడు, తలకాయ పక్కకి వాళ్ళు చేస్తున్నాడు. పిల్ల కేకలు పెట్టింది, అరిచింది, ఏడవటం మొదలుపెట్టింది, పెద్ద పెట్టు నా భర్త అని. ఈ దేవాలయం ఊడవడానికి వచ్చిన వాళ్ళు, పూజారి ఒక పూజ చేసే ఆయన, ఆ ఇళ్ళ వాళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చారు. వస్తే ఏముంది, రాత్రి చక్కగా నవనవలాడుతూ ఉన్న 30 ఏళ్ళు కూడా లేని కుర్రాడు ఇప్పుడు చచ్చిపడి ఉన్నాడు. బాగా పరిశీలించి పావు కాటేసిందని తెలుసుకున్నారు వాళ్ళు. పావు కాటేయగానే తెలిస్తే ఏదో విరుగుడు ఉంటుంది, నీలమణి ఉంది వాళ్ళ దగ్గర, ఆ మణి తెచ్చి పెడితే బతుకుతాడు. అక్కడి నుంచి ఇంకేదో వేరుంది, సర్పగంధి లాంటి వేర్లేవో ఉన్నాయి. ఆ వేళ రసం కంట్లో పెట్టినా నోట్లో పోసినా బతకచ్చు. గారుడమణి అని ఉంది, ఆ గారుడమణి పెట్టినా బతుకుతాడు. ఒక మూలికలు ఎన్నున్నాయో వాళ్ళ దగ్గర, కానీ చేయలేకపోయారు. బతుకుండగా తెలియలేదు కదా, చచ్చిపోయి ఎన్ని గంటలు అయిపోయిందో. అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళంతా అయ్యో గుళ్ళో చనిపోయాడని బయటికి తీసుకొచ్చారు. పాపం జాలి పడ్డారు, ఏం చేయాలో తెలీదు. కన్న బిడ్డో ఇప్పుడు ఏం చేస్తాం, అంత్యక్రియలు చేసేద్దామని వాళ్ళు ఏర్పాట్లు చేసేస్తారు. ఈ అమ్మాయి ఏం చేయాలో తెలీదు, ఏడుస్తూ కూర్చుని నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, నేనేం చేస్తాను, ఊరేసుకుని చచ్చిపోదాం అని చెప్పి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సంగతులు గుర్తురావు, ప్రధాన కష్టమే కనపడుతుంది అంతే. ఈ అమ్మాయికి ఆ యోగిని ఏం చెప్పింది, కొన్ని కష్టాలు వస్తాయి కానీ చివరికి సుఖాంతం అని చెప్పింది కదా. కష్టాలు వచ్చాయి, సుఖాంతం వస్తుందని గుర్తురాదు అంతే. మీ నాన్నకే నువ్వు సంతానాన్ని ఇస్తావు అంటే తండ్రికి నీ కొడుకుని ఇస్తావు అన్న మాట కూడా గుర్తులేదు. ఇంకా భర్త చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోవాలి. ఈ అమ్మాయి ఏం చేసింది, ఏడుస్తూ అట్లా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే మర్రి ఊడలు సన్నగా వేళ్లాడుతున్నాయి. ఈ పిల్ల గట్టిగా ఒక గట్టులాగా గట్టుంది, ఆ గట్టెక్కి ఆ మర్రి ఊడల్లాగి మెడకి ఊరిపోసుకోబోయింది. ఊరేసేసుకుంటుంది. ఇప్పుడు ఆమె భర్తని ఆ అంత్యక్రియలు జరిగే లోపల నా పని కూడా అయిపోతుంది. ఆయనతో పాటు చితెక్కుదామని తోచల ఆ అమ్మాయికి, తన దారిని తను ఊరేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఈ మెడకి ఎప్పుడైతే ఈ తాళ్ళు బిగించుకుని గట్టిగా బిగించుకుంటుందో అప్పుడు ఆకాశంలో నారద మహర్షి తిరుగుతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, నారాయణ అంటూ. ఆయన దిగొచ్చాడు కిందకి. అమ్మాయి ఎందుకమ్మా ఇంత పని చేస్తున్నావు అంటే వల్ల ఏడిచింది. నేను ఏం చేయను, రాజ్యం పోయింది, దిక్కు లేదు, అక్కడ ఎవరున్నారో, ఎవరు బతుకున్నారో, ఎవరు చచ్చిపోయారో తెలీదు, మా అమ్మ నాన్నలు, మా ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలీదు, అతనేమో ఇట్లా మరణించాడు, ఏ కారణంతో మరణించాడో కూడా తెలుసుకోలేదు, ఎప్పుడు మరణించాడో కూడా నాకు తెలీదు, ఇక నేను ఎందుకు నా జీవితం అనేసరికి అతను అన్నాడు, కాదమ్మా నువ్వు అమ్మవారి అంశతో ఆ వరంతో పుట్టావు, నీ మొహం చూస్తే నీకు వైధవ్య చిహ్నాలు నాకు కనిపించట్లా, వైధవ్యం రాసి కనిపించట్లేదు, చిరంజీవిత్వము తర్వాత సంపూర్ణ 5వ తనము కనపడుతున్నాయి, ఆయుష్మంతురాల్లాగా ఉన్నావమ్మా, నా మాట విను, నువ్వు ఈ పక్కన ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీదేవిని ప్రార్థించు, నువ్వు ఇప్పటిదాకా లక్ష్మీ పూజ చేస్తావు, అమ్మవారు ఏదైనా నిన్ను కరుణిస్తుంది, వాళ్ళ అవన్నీ ఏర్పాట్లు అయ్యే లోపల ఏదైనా జరగచ్చు, నువ్వు వెళ్ళమన్నాడు. సరే అమ్మ ఏం చేసింది, ఆ మహిళతోటే భర్త చనిపోయాడు, పోయి మళ్ళీ మా దేవుడ మందిరంలో కూర్చుంది. అది ఇంతెత్తు లక్ష్మీదేవి విగ్రహం,
ఆ లక్ష్మీదేవి ఎదురుగుండా కూర్చుని ధ్యానంలో తదేక దీక్షతోటి కూర్చుని ఒక గంటన్నరకి ఆ లోపల అంతరాలయం నుంచి ఒక పెద్ద వెలుగులాగా వచ్చి అమ్మవారి ప్రత్యక్షమైంది. ఓ లక్ష్మీదేవి, అమ్మాయి ఇవాళ ఒక్కరోజు పూజ చేస్తే రాలా, పుట్టిననాటి నుంచి చేస్తుంటే ఆ, మనకు అవసరమైనప్పుడు ఫలితం కనపడుతుంది. అంతే. అప్పటికప్పుడు చేస్తే ఎటా వస్తుంది? చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఉమ్, అయితే అమ్మ ప్రత్యక్షమై ఆవిడ ఏం చెప్పిందంటే, నీకు నీ కర్మవశాత్తు జరిగింది, కొంతసేపు వైధవ్యాన్ని అనుభవించాలి నువ్వు, అందుకని సగానికి పైగా సమయం నిద్రలో గడిపించేశా. ఉహుం. అతను అప్పుడే చచ్చిపోయాడు. ఈ పిల్లకి తెలియదు కదా తెల్లవారేదాకా. ఈ కాస్త దుఃఖము నువ్వు అనుభవించవలసిందే. ఇది నీ తల్లిదండ్రుల తాలూకు కర్మానుభవం వల్ల కూడా నీకు సంప్రాప్తించింది అని ఒక మా పండు ఇచ్చింది. ఈ పండు రసాన్ని అతని శరీరం మొత్తానికి రాస్తే బతుకుతాడు. ఇక్కడి నుంచి మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోండి. ఉమ్, వెళ్ళి అక్కడ నువ్వు యుద్ధానికి సమకూర్చుకుని మళ్ళీ మీ రాజ్యాన్ని మీరు చేజిక్కించుకోగలుగుతారు. నీకు నడిస్తే దారి తెలుస్తుంది ఓహో. అని చెప్పి మాయమైపోయింది. ఈ అమ్మాయి వీళ్ళు అతన్ని ఏం చేశారు, పాడ మీద చక్క కట్టేసి మోసుకెళ్ళిపోతున్నారు. ఓయో. ఈ అమ్మాయితో సంబంధం లేదు, దేవాలయం ప్రిన్సెస్ లో చనిపోయాడు కదా, ఆ పిల్ల ఎక్కడున్నా సరే అదేలే. వీళ్ళ దారిని వీళ్ళు చేసేసుకుంటున్నారు. మోసుకుపోతుంటే శ్మశానం దాకా తీసుకెళ్ళిపోయాక వాళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక 5 నిమిషాలు ఉండండి అని ఏం చేసిన మా పండుని ఇట్లా నలిపి నారింజ పండు లాంటిది ఆ రసాన్ని తల దగ్గర నుంచి చివరి దాకా వాళ్ళంతా రాసి ఉమ్, నల్లగా అయిపోయాడు అబ్బాయి, ఒక రకంగా నీళ్ళని కలిసిన నలుపులోకి. 5-10 నిమిషాల తర్వాత లేచి కూర్చున్నాడు అతను. ఓ. గోర్ల దగ్గర అక్కడ నలుపు ఉండిపోయిందట, ఎక్కడ అంటలేదో అక్కడ. లేచి కూర్చున్నాడు. కూర్చునేసరికి అంతా ఆశ్చర్యపోయారు. అయ్యో బాబోయ్, ఏం పాతివ్రత్యం అమ్మా, ఎట్లా సంపాదించావు ఇంత శక్తి, నువ్వు ఇన్ని గంటల క్రితం చచ్చిపోయిన వాడిని ఎట్లా బతికించావు అని అందరూ ఆశ్చర్యపోయారు. నేను కాదు నాయనా బతికించింది, మీ ఊర్లో ఉన్న లక్ష్మీదేవి, ఉమ్, ఆవిడే నాకు ఈ వరం ఇచ్చిందని చెప్పేసరికి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, ఆ దేవాలయం అంతా మళ్ళీ శుభ్రం చేసి బొళ్ళని కొలుపులు చేసి అమ్మవారికి ఉమ్, పూజలు జరిపించి, మరి తను చనిపోయాడని భావించారు అవును. కదా, సరే వీళ్ళిద్దరికి ఆ భోజనం పెట్టి వీళ్ళకి బాగా శ్రమ తీరేదాకా ఉంచుకుని తర్వాత 2 మనుషులు తోడొచ్చి ఆమె రాజ్యం దాకా దింపారు, ఆ శ్రీదేవిని సుందరేశ్వరుణ్ణి. ఓ. వీళ్ళు ఆ రాజ్యానికి ఎల్లల్లో ఉన్నారు, దానికి సంబంధం లేదు. ఉమ్, కానీ వీళ్ళ సరిహద్దులు దాటితే వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళిపోతారు, ఆ పద్మాకరానికి వెళ్తారు. అక్కడి నుంచి ఇక మాళవ దేశం వైపుగా నడిచి వెళ్ళి తండ్రిని కలుసుకున్నారు. తండ్రికి ఆల్రెడీ ఈ వార్త వచ్చింది, కూతురు అల్లుడు ఏమైపోయారో అని వెతుకుతున్నారు. కానీ వాళ్ళు అప్పటికే ఏం చేశారు, చాలా మటుకు సైనిక బలాల్ని సమకూర్చుకున్నారు. ఒకవేళ అల్లుడు తమ దగ్గరికి వస్తే యుద్ధానికి వీలుగా అనమాట. ఓ. ఈ సమకూర్చుకున్న బలాలతోటి ఇంకొక 6 నెలలు ప్రయత్నం చేసి మళ్ళీ వీళ్ళు అక్కడ కుంతల దేశం మీదకి యుద్ధం చేశారు. ఓకే. అందరినీ కలుపుకున్నాడు ఆయన. నా కూతురికి స్వయంవరం చేసుకునే అవకాశం లేదా, ఉమ్, పైగా ఈ రోజు స్వయంవరం అయి నువ్వు ఈ రోజు యుద్ధం చేస్తే బాగుంటుంది. స్వయంవరమైన 5 సంవత్సరాలకి ఆ కక్ష మనసులో పెట్టుకుని ఇంత పని చేశాడని కొంతమంది స్నేహితులకు ఉత్తరాలు రాసి, ఇట్లా మా కూతుర్ని అల్లుడిని దారులు పట్టించాడు, అడవి దారులు పట్టించాడు దుర్మార్గుడు అని రాసేసరికి వాళ్ళు మేము కూడా వస్తా ఉన్నారు. అందరూ కలిసి మళ్ళీ కుంతల దేశం మీద పడ్డారు. ఉమ్, యుద్ధంలో వీరవర్మ ఓడిపోయాడు. వీళ్ళకి ఆ రాజ్యం కూడా దొరికింది. ఓ. కొంతకాలానికి శ్రీదేవికి సంతానం కలిగింది. వాడే. తొలుత పుట్టిన కుమారుణ్ణి మళ్ళీ ఈ పద్మాకర రాజ్యానికి రాజుని చేశారు. ఎంతకాలమో చిరంజీవులుగా చాలా సంవత్సరాలు రాజ్యం చేశారు. వాళ్ళ పిల్లలు మనవలు మునిమనవలు వచ్చేదాకా భార్యాభర్త కలిసి సంతోషంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. కొంచెం పెద్ద కథ అయినా కూడా చాలా బాగుంది. నమస్తే. నమస్తే జీ.